హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే థర్స్డే వ్లాగ్ అండి. కొంచెం లేట్గానే వ్లాగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. అది ఎందుకు ఏంటని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. కంటిన్యూగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి. మీరు నా వాయిస్ వింటే మీకు అర్థమవుతుంది. అసలు నాకు వాయిస్ అనేది బయటకైతే రావట్లేదు. బలవంతంగా మాట్లాడుతున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే అస్సలు అంటే అసలు హెల్త్ అనేది అస్సలు బాగోట్లేదు. ఏంటో వామిటింగ్స్ అయితే ఇంకా తగ్గలేదు. 5th మంత్ వచ్చేసినా సరే ఫుల్ వామిటింగ్స్ అయితే అయిపోతున్నాయి అనమాట. ఏ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను చెప్పలేకపోతున్నాను. సో ఈరోజైతే మార్నింగ్ అసలు లేవక ముందే వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది నాకు. చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అనమాట ఇవాళ. ఇంకా నాకు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంటి అసలు. ఒకరోజు బాగుంటే ఇంకో రోజు ఇంకోలాగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు బాగుంటే మళ్ళీ కాసేపు ఏదోలాగా అయిపోతుంది. అసలు ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. ఈసారి చెకప్కి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి అడగాలి. అండ్ ఇక్కడ వచ్చి అయితే నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. టైం వచ్చి 11 అవుతుంది కదా. మెయిన్ ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే నాకు హెల్త్ బాగున్నా బాగోపోయినా మా ఇంట్లో ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా కుకింగ్ అనేది అయితే మా పిల్లోడికి టైం టు టైం అయితే ముందు అన్నం అయితే పెట్టేసేయాలి. ఫుడ్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే చిన్నపిల్లలు ఉండలేరు కదా, మనమైతే ఉంటాము. ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే మనం కూడా నీరసం వచ్చి అయితే పడిపోతాం. అలాంటిది మా పిల్లోడు ఉండగలడా అని చెప్పి మెయిన్ టార్గెట్ అయితే నాకు అదే అనమాట. ఇంట్లో పని అయినా అవ్వకపోయినా ఎవరేం అనుకున్నా సరే ముందైతే ఫుడ్ అనేది టైం టు టైం అయితే కంప్లీట్ చేసేయాలి అని అయితే నేను ఇంకా అనుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు. అసలు బెడ్ నుంచి లేగకముందే నాకు వామిటింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అది చూసి నువ్వు టిఫిన్ ఏం చేయొద్దు, కాసేపు రెస్ట్ తీసుకో అన్నారు. ఇంకా నేను 10కో ఎన్నింటికో లేచాను. ఇంకా మా బుట్టోడికి టిఫిన్ పెట్టేసేయడము, టిఫిన్ తీసుకురావడము అన్నీ కూడా పాపం ఆయనే చేశారనమాట. నేనైతే అసలు లేవలేని పరిస్థితి, పడిపోయేలాగా ఉందన్నమాట మార్నింగ్ ఎందుకో తెలియట్లేదు. మా ఫస్ట్ పిల్లడు అలా ఉన్నప్పుడు నాకు అసలు వామిటింగ్స్ అంతలాగా అవ్వలేదు. వామిటింగ్ స్టార్ట్ అయిన 3 మంత్స్తో క్లోజ్ అయిపోయింది అనమాట. బట్ ఇది అయితే 5th మంత్ వచ్చినా సరే అస్సలు అంటే అసలు అవ్వలేదన్నమాట. నేను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం 10కి బ్రష్ చేసి కొంచెం టిఫిన్ తిన్నాక కొంచెం అయితే ఒప్పుకొచ్చింది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు చెప్పారనమాట, నువ్వు ఇంట్లో ఏ పని చేయొద్దు ఇవాళ, ఎలా ఉంటే అలా వదిలేసేయి, ఎవరేమనుకున్నా మనకు అనవసరం, మన హెల్త్ అనేది బాగుండాలి అని చెప్పి అన్నారనమాట. మ్యాక్సిమం ఎవరు మా ఇంటికి అసలు రారు. ఒకవేళ వచ్చినా సరే నాకేంటంటే ఎంత చీదరగా ఉన్నప్పుడు, ఇంత నీట్గా చేసినప్పుడు ఎవరు రారండి చుట్టాలు. ఎలా పడితే అలా ఉన్నప్పుడు, మా బుడ్డోడు ఎలా పడితే అలా చేసినప్పుడు అయితే అందరూ వస్తారనమాట. ఇంకా అప్పుడు వెళ్ళి 100 మందికి చెప్తారు ఇల్లు అసలు నీట్గా పెట్టుకోవట్లేదు అది ఇది అని చెప్పి. సో నాకు అదే మైండ్లో ఉండి నాకు భయం వేసేసిద్ది అనమాట. అమ్మో ఎవరైనా వస్తే మళ్ళీ ఇల్లంతా చండాలంగా ఉంటుంది అని చెప్పి, నాకు హెల్త్ బాగోపోయినా సరే నేనైతే చేస్తాను. ఇంకా అదే మా హస్బెండ్తో చెప్పారు, వచ్చారనుకో అనుకోకుండా ఇల్లు ఇంత చండాలంగా ఉంది, గీతకి ఏమి చేయడం రాదు అని 100 మందికి వెళ్ళి చెప్తారు అని అంటే, మా హస్బెండ్ నన్నైతే ఏం తిట్టారంటే అలా తిట్టారనమాట. ఆ 100 మంది చెప్పుకుంటే వాళ్ళ నోర్లు బయటపడతాయి, మన నోరు బయటపడదు కదా, మన హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ అని చెప్పి పనిమాల చెప్పారనమాట. పాపం ఆయనే మార్నింగ్ లేచి త్వరగా వెళ్ళి టిఫిన్ తెచ్చి మా బుడ్డోడికి టిఫిన్ పెట్టి వాడికి బ్రష్ చేయించి అన్నీ కూడా పాపం ఆయన చేసి వెళ్ళారు. ఇంకా నాకు కొంచెం టిఫిన్ తిన్న తర్వాత ఓపిక అనేది అయితే వచ్చింది. ఇంకా కుకింగ్ కూడా అసలు చేయొద్దన్నారనమాట. నాకైతే బయట అస్సలు అంటే అసలు నాకు మార్నింగ్ టిఫిన్ చేస్తేనే నాకు అసలు నచ్చలేదు మార్నింగ్. ఇంకా కుకింగ్ అది కూడా చేయకపోతే మళ్ళీ బాగోదని చెప్పి ఇంకా కొంచెం ఓపిక వచ్చింది కదా, ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పలేదన్నమాట. ఇంకా నేనే ఇంకా కట్ చేసేసుకుని ములక్కాయ టమాటా అయితే కర్రీ చేస్తున్నాను. ఇంక ఈలోపు కుకింగ్ అవుతుంది కదా. ఇంకా నిన్న బట్టలు ఉతికిని ఉంటాయి కదా, మడత పెట్టలేదన్నమాట. ఇవాళ అవన్నీ మడత పెట్టేసి దేనికి దానికైతే సదిరేస్తున్నాను. అసలు ఆ వీడియో తీసే ఓపిక కూడా నాకైతే లేదు. బట్ మీ అందరికీ మాట ఇచ్చాను, రోజు కూడా కంపల్సరీగా 10:30కి మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిద్దని చెప్పి. సో అందువల్ల ఆ మాట నిలబెట్టుకోవడానికి నాకు ఓపిక లేకపోయినా సరే నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వీడియో అనేది అయితే షూట్ చేశాను. అసలు నా గొంతు అయితే అస్సలు రావట్లేదండి. ఎంత బలవంతంగా గొంతు అనేది లాగుతున్నానంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట, నా గొంతు ఇలా అయిపోయిందా అని చెప్పి.
ఇక్కడైతే మా అలమారులన్నీ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అందుకే నేను మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు. ఎలా పడితే అట్లా ఉన్నాయన్నమాట. ఒకరోజు చూసుకొని మొత్తం అలమారులన్నీ సదరాలి. అసలు టైం ఎక్కడ ఉంటుందండి. అసలు లేచిన కానించి కొంచెం ఇంట్లో డైలీ రొటీన్ పనులే చేస్తుంటేనే సరిపోతుందన్నమాట. ఇంకా వేరే ఎక్స్ట్రా పని చేయడానికి అసలు టైం అనేది ఉండట్లేదు. ఒకవేళ టైం ఉన్న ఈ పనులన్నీ చేసేసరికి ఓపిక ఉండట్లేదు మెయిన్. ఇంకా ఓపిక లేకపోవడం వల్ల ఇంక నేను కూడా వదిలేస్తున్నాను అనమాట. ఇంకెలా ఉంటే ఏం చేస్తాము, తప్పదు. ఇంకా 4-5 ఇయర్స్ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇంకా కాంప్రమైజ్ అయిపోవడమే. అప్పటికి నాకు జరిగినంతసేపు కూడా ఎట్లా కూడా నీట్గానే చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా దీనికి మించి చేయలేము కదా మనమైనా సరే. ఇంకా ఫ్రైస్ అయితే త్వరగా అయిపోతాయి కాబట్టి మనం స్టవ్ దగ్గరే ఉండి ఎప్పుడు కూడా అలాగా మిక్స్ చేస్తూ అట్లా చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం చేసేది ఇగురు కాబట్టి ఆ స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెడితే వేరే పని చేసుకుంటూ అయిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే టైం చెప్పాను కదా, 11-11:30 అయ్యింది. మా బుడ్డోడికి ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. టిఫిన్ సరిగ్గా చేయలేదంట. ఇంకా నేను మా హస్బెండ్ని అడిగాను అనమాట, టిఫిన్ ఏమైనా తిన్నాడా అంటే సరిగ్గా ఏం తినలేదంటే, మళ్ళీ ఇంకా వాడికి నీరసం వచ్చేస్తుంది, ఏడుస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నాడో. డౌట్ వచ్చింది ఆకలేస్తుందేమో అని చెప్పి. డౌట్ వచ్చి ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేస్తే సరిగ్గా తినలేదు, కొంచెమే తిన్నాడు అని అంటే, ఇంకా పాపం ఆకలేసేది కదా, ఎప్పుడో 8కి తిన్నాడు. ఇంకా నేను అప్పటికప్పుడు కుకింగ్ కూడా అవ్వలేదు కదా, ఇంకా ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను అనమాట. ఇంకేంటంటే 2 డేస్ నుంచో 3 డేస్ నుంచో నేను బాయిల్ ఎగ్ మా హస్బెండ్ మేము ముగ్గురం తినట్లేదు. ఎగ్స్ అయిపోయినాయి ఇంట్లో. నేను ఇంకా చెప్పడం మర్చిపోయాను. నేను అన్ఎక్స్పెక్టెడ్గా గవర్నమెంట్ ఎగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా అవి గుర్తొచ్చి ఇంకా ఆమ్లెట్ వేసి పెడితే కొంచెం ఆగుతాడు కుకింగ్ అయ్యే వరకు అని చెప్పి అయితే ఇంకా వాడికి ఏంటంటే ఆనియన్ లేకుండా బాయిల్ ఎగ్ నార్మల్ ఎగ్ కొంచెం ఉప్పు కారం మిక్స్ చేసి అయితే ఎగ్తో కలిపి అయితే వేసేస్తున్నాను. అంటే నార్మల్గా అయితే ఎగ్ కట్ చేసేసి ఉప్పు కారం జల్లేస్తే సరిపోద్ది కానీ, బట్ అది ఒక్కొక్కసారి మన చెయ్యి కొంచెం ఎక్కువ పడిపోయింది అనుకో, నోట్లో ఉప్పుగా తగులుద్ది కదా. సో అందువల్ల నేను ఏంటంటే ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసి బాక్స్లో అప్పుడు ఎగ్ కొట్టి అప్పుడు వేస్తాను అనమాట. ఇంకా నా పనిలో నేనుంటే వాడి పనిలో వాడు ఉన్నాడు అనమాట. మొత్తం కూడా చైర్ ఎక్కేసి స్విచ్చెస్ అన్నీ కూడా హాల్లోనూ బెడ్రూమ్లో మొత్తం కూడా ఆన్ అయితే చేసేసాడు. ఇంకా నేను వచ్చేసానని చెప్పి సైలెంట్గా దిగిపోతున్నాడు అనమాట. అక్కడ అడుగుతున్నాను, ఏం చేస్తున్నాను నువ్వు ఇక్కడ అని చెప్పి. ఎంత పిలిచినా రావట్లేదు. ఏంటని వచ్చి చూస్తే మొత్తం లైట్స్ అన్నీ కూడా వేసేసి వదిలేశాడు. నేనేంటంటే మా బుడ్డోడికి భయపడి చైర్స్ బయట పెట్టేస్తున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే 5th మంత్ అయిపోతుంది అనగా నేను మంచం మీద కూర్చోలేకపోతున్నాను. సో అందువల్ల ఏంటంటే ఒక చైర్ తెచ్చుకొని కూర్చుందామని తెచ్చుకుంటే వాడేమో ఇలా యూజ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ ఆ చైర్ బయట పడేసేయాలి. మేమైతే అసలు ఏసీ కూడా సరిగ్గా వాడము. అలాంటిది కరెంటు బిల్ మాకైతే వాసిపోతుంది. ఇంకా ఇలా చేస్తే ఇంకా వాసిపోయిద్ది అనమాట. ఇంకా ఎప్పటికప్పుడు నేనైతే ఆఫ్ చేసుకుంటా కూర్చోవాల్సి వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే వాడు ఇంకా గసిరేసాను కదా, గసిరేసరికి ఏడ్చేస్తున్నాడు. ఏడుస్తుంటే ఇంకా అలాగా కాసేపు ఓదార్చి వచ్చి ఇంకా ఆమ్లెట్ అయిపోవచ్చింది అనమాట. ఇంకా ఆమ్లెట్ పెట్టానంటే కొంతసేపు ఆగుతాడులే అని చెప్పి ఇంకా ఆమ్లెట్ అయితే వేసే తీసిన. పక్కన అయితే కుకింగ్ అయితే అవుతుంది. ములక్కాయ టమాటా అయితే చేస్తున్నాను. కానీ మనకి ఎన్ని పనులు ఉన్నా సరే ముందు పిల్లలు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి చూసుకోవాలి కదా, మనకి బాగున్నా బాగోపోయినా. ఇంకా మా బుడ్డోడికి ఆమ్లెట్ అయితే పెట్టేసాను. అండ్ ఇక్కడ వచ్చైతే ములక్కాయ టమాటా కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే జల్లేసి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా అస్సలు ఎలా ఉందంటే నా పొజిషన్ ఇక్కడ, అమ్మయ్య ఒక పని అయితే అయిపోయింది అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకెక్కడ ఏంటంటే నిన్న నైట్ అనుకున్నాను అనమాట, సేమియా ఉప్మా చేసుకుందాము రేపు పొద్దున టిఫిన్ ఇడ్లీ అట్టు తిన్నాం కదా అనుకున్నా. బట్ ఇంట్లో చూస్తున్నాం సేమియా ఉప్మా లేదు. ఇంకేంటంటే వాట్సాప్లో పెట్టాను అనమాట నిన్న నైట్, అవి మార్నింగ్ తెచ్చారనమాట. ఇంకా అవన్నీ కూడా నేను ఇప్పుడే చూశాను. ఇంకా చూసి అయితే సడన్గా ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఏం చిన్ను పెట్టను, నేను పెట్టను.
ఇక టైం వచ్చేది 1:30 అయిపోతుంది. ఇప్పుడే కుకింగ్ ఇందాకే కదా ఆమ్లెట్ పెట్టాను. మళ్ళీ అది అరగదని చెప్పి త్వరగా అయితే అన్నం అయితే పెట్టలేదనమాట. అయితే అక్కడైతే నాకు ఆకలేస్తుందని ఫ్రిడ్జ్‌లో కొంచెం అది ఉంటే బిస్కెట్ అది తెచ్చుకొని తింటుంటే వాడు ఎంతలా ఎగపడిపోతున్నాడంటే వాడికి ఇది ఇష్టం అనమాట. వాళ్ళ డ్యాడీ షాప్ దగ్గరికెళ్ళినప్పుడు అది చూసి లాగుతుంటే తెచ్చారు. ఇంకా అది 2 బిస్కెట్స్ పెట్టి నేను ఇంకా 2 లోపల పెట్టాను. ఇంకా నాకు ఫుల్ ఆకలేస్తుంది. వాళ్ళ డ్యాడీ ఇంకా రాలేదని చెప్పి నేను ఆ బిస్కెట్లు తిందామని ఫ్రిడ్జ్‌లో నుంచి బయట పెట్టా. ఇంకా అది చూసి వచ్చేసాడనమాట పెట్టమని చెప్పి. అలాగ అన్నం తినమంటే మాత్రం తినడు. ఏదన్నా తినమంటే తినడు. క్రీమ్ బిస్కెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ అయితే మాత్రం ఇలా ఎగపడిపోతాడు. నేను పెట్టనంటే నా మీదకి గొడవకొస్తున్నాడక్కడ. ఇక్కడొచ్చైతే టైం అయితే 2 అయింది. మా హస్బెండ్ ఇప్పుడు వచ్చారనమాట. ఇంకా ఆయనకి నాకు ఆమ్లెట్ వేసుకొని ఇంకా లంచ్ అయితే తినేసేయాలనమాట. ఇక్కడొచ్చైతే మా హస్బెండ్కి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి మిక్స్ చేసి ఆమ్లెట్ అనేది వేయాలి. అదే నాకైతే నార్మల్గా వేసేసుకుంటాను. ఆయనకి మాత్రం అలా ఉండాలన్నమాట. అంతే అండి వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.